నేను నా చిన్నప్పటి నుంచి అట్లా ఆడోళ్ళలాగా అట్లా ప్రవర్తించడం, అట్లా చేంజ్ అవ్వడం, నా ఫీలింగ్స్ వేరు చిన్నప్పటి నుంచి. ఏజ్ రాకపోతేకి తెలిసింది ఒక 17, 18 అట్లా వయసుకు రాకపోతేకి ఇక చేంజ్ అయిపోవాలి ఎందుకు, మళ్ళీ మనకంటూ మన మీద ఆధారపడి మన తల్లిదండ్రులు పెళ్లి చేయాలి ఇట్లా ఇట్లా అనుకుంటారని నేను చేంజ్ అయిపోవాలని ఇంకొచ్చేసాను. కన్విన్స్ ఎవరు చేశారు మీరు ఎవరికి చెప్పారు ఫస్ట్? నేను ఎవరికి చెప్పలేదు, మా అక్కకి చెప్పాను ఫస్ట్. ఓకే, మీ అక్కకి చెప్పారు. ఏమని కన్వే చేశారు? ఆమె ఎట్లా రియాక్ట్ అయింది? ఎందుకంటే నేను చదువుకున్నానుగా, ఆమె కూడా చదువుకుందిగా, అర్థం చేసుకుంటుందిగా నా ఫీలింగ్ వేరు. ఇలా నేను ఇట్లా రేపు పెళ్లి చేసుకున్న ఏమీ లేదు, మళ్ళీ తల్లిదండ్రుల పరంగా ప్రాబ్లమ్స్ పడాలి, అందుకు నేను కూడా ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నాను, అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టి కట్ చేశాను. ఇంకా నేను ఒక 4-5 నెలల వరకు ఇంకా కాంటాక్ట్ లేదు, పెట్టేసి ఇంకా నా గురించి అదేంటి చేశారు, అట్ట ఇట్ట తిరిగారు అన్నీ చేశారు. కానీ ఇప్పటికీ నాకు క్లూ దొరకలేదు. ఇక వాళ్ళకి బాధపడ్డారు, ఇప్పటికీ కూడా బాధపడతారు. మా నాన్నగారు ఫోన్ చేసినప్పుడల్లా, అబ్బాయి ఏ రాత్రిలోనే ఇట్లా చేసుకున్నానేమో అందుకే ఇట్లా అనుభవిస్తున్నాను, ఈ వయసులో నా కష్టాలు ఏంటి అని అంటాడు మా నాన్నగారు. తర్వాత 41 రోజుకి బయటకు తీసుకొస్తారు. అప్పటి వరకు ఎవరిని చూడనివ్వరు. తీసుకొచ్చిన తర్వాత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారు. గ్రాండ్గా ఫంక్షన్ చేసిన తర్వాత అప్పుడు బయటకు పంపిస్తారు కలెక్షన్ అది. రండి, 1000 రూపాయలు కలెక్ట్ చేసి 1000 రూపాయలు మీ గురుగారికి ఇస్తారా? మేము కలెక్ట్ చేసింది ఉంటుందిగా, మా అవసరాల కొరకు మా దగ్గర ఉంచుకుంటాం. ఫోన్ రీఛార్జ్లు అన్నా లేకపోతే బయటకు వెళ్ళాలన్నా ఒక 500 రూపీస్ ఖర్చు అయితే అవి ఉంచుకుంటారు. 500 ఏమో మీరు వెళ్ళి బయటకి ఇచ్చేస్తారు. అవును. మేము మా డబ్బా మొత్తం మా సర్జరీలకి, ఇంకా మా జీవితంలో జరగబోయే ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లకి అట్ట ఇట్ట ఖర్చు పెడతాం. అంటే మాకు వచ్చిన డబ్బుని మేము ఎప్పటికప్పుడు మేము చెప్తున్నాం కదా, మా జీవితంలో అన్ని తినడానికి ఉంటాయి, ఏమైనా ఉంటాయి అంతే. సపోజ్ నచ్చినట్టు ఉండొచ్చు ఏమైనా అట్ట, కానీ వచ్చిన దాన్ని అట్ట మేము అట్ట మా సర్జరీలకి అట్ట ఉపయోగిస్తాం. ఇంకా మనీని మాకంటూ ఈ సొసైటీలో సమానంగా చూడాలి, ఈ ప్రభుత్వం కూడా మాకంటూ ఉద్యోగాలు తీసుకురావాలి, మమ్మల్ని కూడా సమానంగా చూడాలని ఒక అభిప్రాయం. పిల్లలకి న్యాచురల్ ఫంక్షన్లకి అలా లేదు, మాలో ఎవరైనా బర్త్డేలు అయితే అట్లా ఫంక్షన్లకు వెళ్ళడం, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, మా ఫంక్షన్లకు అది రావడం, అట్లా వెళ్తాం మాలో మా టౌన్స్లో అంతే అంతే. మన సమాజం ఒక హిజ్రా కమ్యూనిటీని ఏదో దోషంలా చూస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలా చూస్తారంటే ఏదో ప్లానెట్ నుంచి వచ్చినట్టు చూస్తారు. బట్ బిహైండ్ ది వాల్ సీన్ అయితే చాలా డిఫరెంట్. మీరు ఎప్పుడు మాట్లాడలేదు కదా, ఒకసారి ట్రై చేయండి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి, ఎందుకంటే వాళ్ళకి చాలా బాధలు ఉన్నాయి. నాకు ఒకవేళ బాధ వస్తే నేను ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడతా, ఒకవేళ ఏదో ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతుంది. అదే హిజ్రా స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి ఆలోచించండి, ఆమె ఎవరికి కాల్ చేసి మాట్లాడుతుంది? జస్ట్ ఇమాజిన్, ఆమెకి ఎన్ని బాధలు ఉంటుందో. ఇండియా డెమోక్రసీ కంట్రీ, మరి వాళ్ళకి డెమోక్రసీ ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. జెండర్ ఈక్వాలిటీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, వాళ్ళ సరికి వచ్చేసరికి అన్ని నోర్లు మూసుకొని పోతాయి. ఫస్ట్ క్లారిటీగా మనం హిజ్రా అంటే ఎవరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని
మాట్లాడదాం. ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఫ్యామిలీ వాళ్ళు అతనికి అబ్బాయి డ్రెస్ వేసినారు. మొత్తం బాయ్ ఎట్లా బిహేవ్ చేస్తారో అవన్నీ చిన్నప్పటి నుంచే నేర్పించుకుంటూ వస్తారు. కొన్ని రోజుల తర్వాత అతనికి అర్థమైపోతుంది తన అబ్బాయి కాదు అని. తన బాడీలో అమ్మాయి ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు సైన్స్ యాంగిల్లో చూసుకుందాం. హ్యూమన్ బ్రెయిన్లో సెరిబ్రమ్, సెరిబెల్లం అని 2 పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్ గురించి తెలుసుకుంటే వాళ్ళ స్ట్రగుల్ క్లియర్ అయిపోతుంది. అబ్బాయిల బ్రెయిన్లో ఈ సెరిబ్రమ్, సెరిబెల్లం కొంచెం పెద్దగా ఉంటాయి సో కంపేర్డ్ టు గర్ల్స్. కానీ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ సైన్స్ మీద అయితే కాదు, వేరే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ కూడా అవ్వచ్చు. రేర్ కేసెస్లో ఒక అబ్బాయి బ్రెయిన్ అమ్మాయి బ్రెయిన్లా ఫామ్ అవుతుంది. సో బయట అబ్బాయిలా కనిపించిన మనసు మాత్రం అమ్మాయిలానే ఉంటుంది. ఫీలింగ్స్ మొత్తం అమ్మాయిలా, ఎగ్జాక్ట్గా అమ్మాయిలానే మొత్తం ఉంటుంది. బిహేవియర్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ వాక్, ప్రతి ఒక్కటి. ఈ ఫీలింగ్స్ని మన సొసైటీ ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఇది సేమ్ అమ్మాయి కేసులో కూడా జరగవచ్చు. బాడీ అమ్మాయిది కానీ బ్రెయిన్ అబ్బాయిది. ఇప్పుడు హిజ్రా అంటే ఏంటో తెలిసింది కదా, కానీ వాళ్ళని జస్ట్ హిజ్రా అని కాదు, ట్రాన్స్జెండర్ అని అంటారు. ట్రాన్స్జెండర్లోనే హిజ్రా, కిన్నర్, ట్రాన్స్ ఉమెన్ లాంటి టర్మ్స్ ఉన్నాయి. ప్రతి హిజ్రా ట్రాన్స్జెండర్ కాదు, కానీ ప్రతి ట్రాన్స్జెండర్ హిజ్రా కాదు. కానీ సొసైటీ వాళ్ళని దూరం చేస్తుంది. పెయిన్ఫుల్ విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఇంట్లో నుంచి తరిమికొడతారు. మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే చుట్టాల పరంగా కానీ ఇంకా ఏదైనా సరే తోడబుట్టుల పరంగా కానీ ఏ పరంగా అయినా సరే తొందరగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఎదటోళ్ళు ఏంటి మీ అబ్బాయి ఒక ట్రాన్స్జెండరా అంటే వాళ్ళు పరువు పోతుందన్న ఆలోచనలో తొందరగా యాక్సెప్ట్ చేయరు. మా నాన్నతోనే ఉంటాను. నాకు ట్రాన్స్జెండర్గా నా లైఫ్ కొనసాగడానికి నాకు ఇష్టం నేను అని చెప్పాను. తర్వాత మా డాడీ వాళ్ళు అన్నారు కదా, మా నాన్న దగ్గరకు వచ్చి మా అబ్బాయి ఒక్కడే అమ్మ, మా అబ్బాయి లేకపోతే మేము ఉండలేము, మా అబ్బాయిని చూడలేకపోతే మేము ఉండలేమన్న. అయితే మా నాన్న కూడా చెప్పేసింది నువ్వు వెళ్ళిపో, మీ మమ్మీ వాళ్ళతో వెళ్ళిపో అంటే నేను అన్నాను నేను వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటా, మా నాన్న దగ్గరే ఉంటా, నాకు ఈ లైఫ్ లీడ్ చేయడం నాకు ఇష్టం అని చెప్పాను. వాళ్ళు ఉంటారని, ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారని మాకు తెలియపోయేది. ఇట్లా కాలేజీకి వెళ్తుంటే అట్లా స్టేషన్ పక్కన, రైల్వే స్టేషన్ పక్కన మేము మా కాలేజీ అట్టు ఉండేది. అది చూసి తర్వాత వాళ్ళని పరిచయం చేసుకొని అందులో ఉండి అట్లా తిరిగేది వచ్చేసేది. తర్వాత మా ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేయాల. మీ 3 అన్నదమ్ముళ్ళు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, నేను. మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు నన్ను. తర్వాత భయం వేసేది, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా ఏంటా అని భయం వేసి చిన్నగా ఇలా వచ్చి మా గురువు దగ్గరికి వచ్చేది. మా గురువు గారు వచ్చేసి స్రవంతి నాయక్ అంటారు వైరా ఇక్కడ. మా గురువు దగ్గరికి వచ్చి ఇట్లా నా పరిస్థితి చెప్పుకునేది. సరే నేను యాక్సెప్ట్ చేస్తాను, మీ ఫ్యామిలీతో నేను మాట్లాడతాను ఎదుర్కొన్నాము. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పరంగా కానీ మాకు కొన్ని అవకాశాలు, చదువుకున్న వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చాయి. అవన్నీ చదువుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇక మేము చదువుకున్న వాళ్ళం అంటే మాకు ట్రాన్స్జెండర్స్ అంటే ఇక మేము భిక్షాటన అనేది మాకు ఇది మా వృత్తిగా మేము ఇలానే ఉంటాము. చిన్న సూపుగా అలా ఇబ్బందిగా ఉంది. బయటకు వస్తే మరి హోటల్లోకి పోతే ఒక భోజనం కట్టించుకోవటానికి లేకుంటే కూరలు కట్టించుకొని పోతే వాళ్ళు పక్కన నిలబడమ్మా తర్వాత ఇస్తా ఆగని మమ్మల్ని నిలబెట్టడం, వాళ్ళకే ఇల్లు ఇవ్వటం, మాకు కొంచెం ఇల్లు తక్కువగా ఎప్పుడుకో కసిరి చేయటం అలా తీసేసినట్లుగా మాట్లాడుతున్నారండి. ఎందుకు అట్లా మాకు చెప్పండి, మేము ఏం తప్పు చేసాము? అలా చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నాం మేము కొన్ని విషయాల్లోని మా లైఫ్లోని. ఇలాంటి ఏం లేకుండా మమ్మల్ని కూడా ఒక మనిషిలా గుర్తించాలని, ట్రాన్స్జెండర్ అయినా కూడా మంచిగా మేము బతకాలని కోరుకుంటున్నాము, పద్ధతిగా ఉండాలని, 10 మందిలో మేము మనిషిలా చూడమని మేము కూడా అడుగుతున్నామండి. మా గురువు దగ్గరికి వచ్చి ఇట్లా నా పరిస్థితి చెప్పుకునేది. సరే నేను యాక్సెప్ట్ చేస్తాను, మీ ఫ్యామిలీతో నేను మాట్లాడతాను అని చెప్పేవాళ్ళు. తర్వాత గట్లట్లా ఇట్లా ట్రాన్స్ ఉమెన్స్గా మారాను. నాకేంటంటే ఇట్లా ఉండి సమాజంలో, సొసైటీలో కూడా మాకు కూడా ఫిమేల్ లాగా అన్నీ కావాలి, హక్కులు కావాలని మా కోరిక. మేము చదువుకున్నాము, మాకెందుకు ఇవ్వరు? మేము చదువుకున్నాం కదా, అమ్మాయిలాగా మాకు ఇవ్వాలి కదా. మాలో అబ్బాయిలా ఉన్న అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి మాలో. మేమేం తప్పు చేస్తాము, మాకు కావాలి అందరిలాగాని, అది నా కోరిక అంతే. చదువుకున్న వాళ్ళని చదువుకున్నట్టుగా మాకు కావాలని కోరుకుంటున్నాం. ఉపాధి అవకాశం కావాలి. మాకు ఇట్లా భిక్షాటన చేసుకోవాలని లేదు కదా, మేము చదువుకున్నాము, మాకు సొసైటీలో గౌరవించండి, మాకు అమ్మాయిలాగా కొన్ని హక్కులు కల్పించమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.